వెల్కమ్ టు టీబీసీ న్యూస్. మీ తలరాత మార్చి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మరియు వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి 2,00,00,000 రూపాయలతో మరియు 3.10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న వొకేషనల్ జూనియర్ కాలేజ్ భవన నిర్మాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మీ తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ 2 సంవత్సరాలు కష్టపడితే భవిష్యత్తు బాగుంటుందని, టైం పాస్ చేస్తే జీవితం కూడా టైం పాస్ అవుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారని, ఆయన ప్రతి వారం విద్యపైన సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. వారి ఆశీస్సులతోనే బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలను మన మహబూబ్ నగర్‌కు రావడం జరిగిందని చెప్పారు. మీకు ఎన్నో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయని, మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. గతంలో మన తెలంగాణ రాష్ట్రం విద్యలో దేశంలో 36వ స్థానంలో ఉండేదని, కేవలం ఒక్క సంవత్సరంలోనే 26వ స్థానానికి తెలంగాణ రాష్ట్రం రావడం చాలా సంతోషంగా ఉందని, రానున్న 2, 3 సంవత్సరాల్లో 5 స్థానాల లోపు తెలంగాణ రాష్ట్రం ఉండాలని, మనందరి కృషితోనే అది సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే మన ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, వొకేషనల్ జూనియర్ కళాశాల మొదటి స్థానంలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అని ఆయన చెప్పారు. ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గత సంవత్సరం ఎబ్సెట్‌లో 114 మంది విద్యార్థులకు ఉచితంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్‌లో సీట్లు సాధించారని, ఈ సంవత్సరం ఈ సంఖ్య మరింత గణనీయంగా పెరగాలని, ప్రొఫెషనల్ కోర్సులలో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎవరైనా ఇక్కడ ఇచ్చే ఎబ్సెట్ శిక్షణలో చేరి ఉచితంగా శిక్షణ పొందవచ్చు అని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలో విద్యను అందిస్తున్నామన్నారు. అంతకుముందు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ భగవంతాచారి ప్రగతి నివేదిక ఇస్తూ ఎమ్మెల్యే ఇచ్చిన ప్రోత్సాహంతో ఎబ్సెట్ శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగిందని, అద్భుతమైన ఫలితాలు సాధించామని, దాని ఫలితంగా ఈ సంవత్సరం 700 మంది విద్యార్థులు నూతనంగా కళాశాలలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందారని చెప్పారు. వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ, అంపశయ్య మీద ఉన్న వొకేషనల్ జూనియర్ కళాశాలకు ఊపిరి పోశారని, వొకేషనల్ జూనియర్ కళాశాల నిర్మాణానికి గౌరవ ఎమ్మెల్యే కృషి చేసి 3.10 కోట్ల రూపాయలను తీసుకువచ్చి అసంపూర్తిగా ఉన్న కళాశాల భవన నిర్మాణానికి ఈరోజు ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తరపున ప్రిన్సిపల్ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.